మోడల్ ఆక్సిలియరీ వర్బ్స్ మీరు చేశారా? ఇది సూటిగా అడిగే ప్రశ్న. మీరు చేయగలరా? ఇది మీ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తుంది కదా! అంటే మూడ్, మౌడ్ ఐడియాల్ని తెలుసుకోవాలంటే మనం వర్బ్స్‌కి కొన్ని పదాలను చేరుస్తాం. వాటినే మోడల్ ఆక్సిలియరీ వర్బ్స్ లేదా మోడల్ వర్బ్స్ అంటాం. వీటిని వేరు సందర్భాల్లో వాడతారు. ఇవన్నీ కూడా V1 అంటే బేస్ ఫామ్లోనే వాడాలి. ఏకవచనం బహువచనంలో వాడేటప్పుడు కూడా వీటిలో ఏ మార్పు ఉండదు. అలాగే పర్సన్ మారినప్పుడు అంటే ఐ యు హీ షీ వి అలా మారినప్పుడు కూడా ఇవి మారవు. ఇవి జెరన్స్గా పార్టిసిపుల్గా కూడా ఉండవు. అంటే ఐఎన్జి రూపు ఈడి రూపు ఉండవు. వీటిని ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ వలె ప్రధాన క్రియలుగా వాడకూడదు. వీడికి ఉంటే మరో ప్రత్యేకత ఏంటంటే వ్యతిరేక పదాలు ఏమి ఉండవు. మోడల్ వర్బ్కి ఈ పదానికి నాట్ చేరిస్తే సరిపోద్ది. కెన్ నాట్, షుడ్ నాట్, మస్ట్ నాట్ ఇలాగా. ఇవి మెయిన్ వర్బ్ లేదా ఇంకో హెల్పింగ్ వర్బ్కి ముందు మాత్రమే వస్తాయి. మోడల్ వెర్బ్ పక్కన వచ్చే అన్ని క్రియలు V1లోనే అంటే బేస్ కానీ రూట్ ఫామ్లో కానీ ఉంటాయి. ఎగ్జాంపుల్, హీ విల్ బి గోయింగ్, హీ విల్ హ్యావ్ ఈటన్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఇవి ఎక్కడ వాడతారు? ఏ ఫంక్షన్లో వాడతారు? ఫంక్షనల్ ఇంగ్లీష్. రిక్వెస్ట్ ఆఫర్స్ చేయాలన్నా, పర్మిషన్ అడగాలన్నా, ఇవ్వాలన్నా, సర్టెనిటీ గురించి చెప్పాలన్నా, పాజిబిలిటీ గురించి చెప్పాలన్నా, మన ఎబిలిటీ గురించి చెప్పాలన్నా సరే ఇవన్నీ ఉపయోగపడతాయి. ఐ కెన్ స్విమ్, వీ కెన్ స్విమ్, షీ కెన్ స్విమ్, రామ కెన్ స్విమ్ అన్నిట్లోని స్విమ్మే వచ్చింది. స్వామ్ కానీ ఏమి రాలేదు, స్విమ్స్ రాలేదు. ఓకే, ఇక్కడ చూడండి, షీ స్విమ్స్ ఆమె ఈదుతుంది. షీ కెన్ స్విమ్ ఆమె ఈదగలదు. మొదట్లో ఉన్న ఎస్ ఇక్కడ రాలేదు స్విమ్కి. ఓకే, హీ ఈట్స్ అతడు తింటాడు. హీ కెన్ ఈట్ అతడు తినగలడు. ఇక్కడ కూడా ఎస్ రాలేదు. కుడ్ షుడ్ని పాస్ట్ ఫ్యూచర్ టెన్స్లోనూ మర్యాదపూర్వకంగా ప్రజెంట్ టెన్స్లోనూ వాడచ్చు. ఇది కేవలం ఇంట్రో. నీకు తర్వాత ప్రతి వర్బ్కి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది నెక్స్ట్ పేజెస్లో. మన సంభాషణలో ఈ వాక్యాలు తరచుగా వస్తాయి. వాటిని ఇంగ్లీష్లో ఎలాగంటారో గమనించండి. అతను జీవన్ అవ్వగలడు. ఈ కెన్ బి జీవన్. ఇక్కడ ఖచ్చితంగా బీనే వాడాలి, ఈజ్ రాదు. అతను జీవన్ అయి ఉండొచ్చు. ఈ మే బి జీవన్. అతను జీవన్ అయి ఉండాలి. ఈ వుడ్ బి జీవన్. ఇక్కడ అతను జీవన్ అయి ఉంటాడు అంటే వుడ్ బి, అయి ఉండాలి అంటే షుడ్ బి. ఈ షుడ్ బి జీవన్. అతను తప్పక జీవన్ అయి ఉంటాడంటే ఈ మస్ట్ బి జీవన్. అలాగే వీటిల్ని డిఫరెంట్ సిచ్యువేషన్లో ఏ వెర్బులు వాడచ్చు, మోడల్స్ వాడచ్చు. లైక్లీహుడ్ చెప్పేటప్పుడు కెన్, కుడ్, మే, మైట్, వుడ్. ఎబిలిటీ చెప్పినప్పుడు కెన్, కుడ్ అంతే ఒకటే. అలాగే పర్మిషన్ ఇచ్చినప్పుడు, తీసుకున్నప్పుడు, అడిగినప్పుడు కెన్, కుడ్, మే. అలాగే మీ ఇంటెన్షన్ ఏంటో చెప్పాలన్నప్పుడు షెల్, విల్. మీరు రిక్వెస్ట్ చేసినప్పుడు కెన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్. ఇవన్నీ వీటిలో ఉండే తేడాలు కూడా ఉంటాయి, అవి కూడా చెప్తాము. ఓకే, అలాగే నెసెసిటీ షుడ్, మస్ట్, ఓట్ టు అని చెప్పేసి ఉంటాయి. సో ఇవి ఓన్లీ ఇంట్రో మోడల్ ఆక్సిలియరీ వర్బ్స్కి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.